సిట్టింగ్ ఎమ్మెల్యే కర్ణాకర్ రెడ్డిపై కూటమి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. దొడ్డిదారిన ఎమ్మెల్యే అయిన కర్ణాకర్ రెడ్డి మాటలను తిరుపతి ప్రజలు నమ్మరని అన్నారు. కర్ణాకర్ రెడ్డి బెదిరింపులకు తాము భయపడేది లేదన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులదే విజయమని అన్నారు. తిరుపతిలో రౌడీయిజం చేస్తే ఊరుకునేది లేదన్నారు. జాగ్రత్తగా మాట్లాడాలని, లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్ధతగా నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానికి తిరుపతి ప్రజలు నీకు అంగీకరించరు. దానికి కారణాలు తిరుపతి ప్రజలకు కూడా నీ నైజం తెలుసు. అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ మరి సంజయ్ గారిని బెదిరించి ఎన్ని అరాచకాలు సృష్టించారో ఆ రోజు ఎలక్షన్ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలిసిన విషయం. అప్పటి ఉన్న రిటర్నింగ్ అధికారి గవర్నమెంట్ వస్తా ఉందనే యొక్క ప్రోద్బలంతో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారనే యొక్క ప్రోద్బలంతో ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి డిక్లేర్ చేసుకుని దొడ్డిదారిన ఎమ్మెల్యే అయ్యావు. ప్రజాబద్ధంగా నువ్వు ఎమ్మెల్యే కాలేదు. ఎన్ని అవకతవకలు చేసి, ఎన్ని భయభ్రాంతులు చేసి ఎలా చేశాడు. గురుమూర్తి ఎంపీ బై ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అన్ని జిల్లాల నుంచి మనుషులు తెప్పించి ఆఖరికి పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ చేశారు.